వెల్కమ్ టు నందిగమ టీవీ. నా పేరు శ్రేయ. మొదటిసారి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు సమీపంలో మంత్రుల బంగ్లాల ఎదురుగా పెరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ తదితర అధికారులు ఏర్పాట్లు శనివారం పరిశీలించారు. 22 ఎకరాల్లో పెరేడ్ గ్రౌండ్, వీవీఐపీ పార్కింగ్కు 15 ఎకరాలు, పబ్లిక్ పార్కింగ్కు 25 ఎకరాలు స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో అమరావతి రైతులకు ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 13,000 మంది కూర్చోవడానికి సిఆర్డీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో శనివారం ఎంపీ కేశినేని శివనాథ్ నర్సింగ్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నర్సింగ్ సిబ్బందితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఎంపీ కేశినేని శివనాథ్కు నర్సింగ్ సిబ్బంది వినతిపత్రం అందజేశారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో ముఖ్యంగా బ్యాకెండ్ ఆపరేటర్లు మరింత అవసరమని పేర్కొన్నారు. తాత్కాలిక ఉద్యోగాల నియామకంలో కొంత సమస్య ఉందని కూడా తెలిపారు. ఈ సమావేశంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్ నర్సింగ్ విజయలక్ష్మి, గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు గుమ్మడి కృష్ణారావు, ఆర్ఎంఓ మంగాదేవి, సిఎస్ ఆర్ఎంఓ పద్మావతులతో పాటు తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత అనేది అభివృద్ధితో సమానమని, స్వచ్ఛతే ఆరోగ్యకర సమాజానికి మూలాధారమని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. ప్రపంచ దేశాల దృష్టిలో భారతదేశం మరింత గొప్పగా నిలవాలంటే ప్రతి భారత పౌరుడు పరిశుభ్రతను తన బాధ్యతగా స్వీకరించాల్సిన అవసరముందని ఆమె పేర్కొన్నారు. నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కూటమి నేతలతో కలిసి స్వచ్ఛరథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చెత్త ద్వారా కూడా సంపదను సృష్టించవచ్చనే అవగాహన కల్పించడానికే స్వచ్ఛరథం లక్ష్యం అని ఆమె తెలిపారు. అనంతరం గ్రామంలోని పారిశుద్ధ్య కార్మికులతో చెయ్యి కలిపి చీపురు పట్టి రోడ్డు పక్క చెత్తను తొలగించారు. వివక్షతను నిర్మూలించే ఆయుధం కేవలం చదువు ఒక్కటే అని నందిగామ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జి వందన అన్నారు. నందిగామ మండల న్యాయ సేవాధికారి కమిటీ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు అధ్యక్షతన శనివారం జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా జరిగింది. రైతుపేట డాన్ బోస్కో హైస్కూల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. బాలికలపై జరుగుతున్న వివక్షత, స్వేచ్ఛను హరించే హక్కు ఎవ్వరికీ లేదన్నారు. సావిత్రిబాయి పూలేను నేటి బాలికలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పెనుగొండ రామచంద్రారెడ్డి, మంద వజ్రయ్య, పెసరమెల్లి సురేష్, గుర్రాల వెంకటరత్నం, షేక్ సైదా, ఎక్కిరాల హనుమంతరావు, కొమ్మినేని మౌలేశ్వర్రావు, షేక్ ఆజాద్, వేల్పుల ప్రభాకర్రావు, ఆత్కూకూరి బాలాజీ, ఎంఎల్ఎస్సీ స్టాఫ్ గంగాజ్యోతి, డాన్ బాస్కో హైస్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో శనివారం జగ్గయ్యపేట పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ మరియు పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, తాతయ్య మరియు మున్సిపల్ చైర్మన్ శ్రీరంగపురం రాఘవేంద్ర, తెలుగునాడు అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కాసరబాదలో పశు ఆరోగ్య శిబిరాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నందిగామ డీడీ డాక్టర్ మోహన్ వేస్, చందర్లపాడు పశు వైద్యాధికారి డాక్టర్ డిఆర్ అర్చన, జనసేన మండల పార్టీ అధ్యక్షుడు వడ్డలి సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీడీ మోహన్ మాట్లాడుతూ నట్టాల నివారణకు మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పశువులకు ఎటువంటి సమస్యలు వచ్చినా అధికారులను సంప్రదించాలని తెలిపారు. రైతులకు మేలు చేయడానికి అధికారులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పశువుల కోసం బీమా సదుపాయముందని, దీనిని రైతులు వినియోగించుకోవాలని తెలిపారు.
మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్పై విడుదలైన సందర్భంగా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పరామర్శించారు. రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కన్నామాల శామ్యుయల్, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శి కాటేపల్లి రవి, జిల్లా కార్యదర్శి వేముల మల్లేశ్వర్రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎల్ఐసి ఏజెంట్ల పరిరక్షణ దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎల్ఐసి ఏజెంట్, బీజేపీ పార్టీ రాష్ట్ర మైనారిటీ సీనియర్ నాయకుడు, ప్రముఖ సంఘ సంస్కర్త, బీజేపీ సైదాను, జగ్గయ్యపేట శాసనసభ్యులు శాలువా పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ 77 సంవత్సరాల వయసులో కూడా ఎంతో చురుకుగా ఎల్ఐసి ఏజెంట్గా పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ఇప్పటికీ చురుకుగా పనిచేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర, జగ్గయ్యపేట ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్, సీనియర్ ఎల్ఐసి ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.